వీడియో సమావేశంలో సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇందులో కానీ లడ్డు దాంట్లో కానీ లడ్డు అడుగుతాను. హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 2024 అని మధ్య పీరియడ్ 2019-2024 అని ఎట్లా తీస్తారు? 2019 మే 30th వరకు ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. మే 30th నుంచి మొన్న జూన్ 12th మళ్ళీ ఆయన టేకప్ చేసి దీని వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి. టీటీడీ బోర్డు ఏమో కంటిన్యూస్ నడుస్తున్నది. గవర్నమెంట్ చేంజ్ అయ్యేది ఇదైతే టీటీడీ బోర్డు కంటిన్యూస్ నడుస్తుంటే బోర్డు ఓవర్లాప్ ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చాక మళ్ళీ వాళ్ళ దగ్గర మార్పులు జరిగి సిస్టంలో చేంజ్ రావడానికి ఎంత టైం పడితే ఈ మొత్తం పీరియడ్లో ఈ 100 ఏళ్లలో అది అంతకుముందు కాంగ్రెస్ హయాం కావచ్చు, తెలుగుదేశం హయాం కావచ్చు, మా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల హయాం కావచ్చు, సంప్రదాయాలకు లేదా సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ ఓవర్ ది పీరియడ్ భక్తుల సంఖ్య పెరిగే కొద్ది వచ్చింది. దాంట్లో భాగంగానే లడ్డూ ప్రసాదం దీనికి సంబంధించి కూడా క్వాలిటీ చెక్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ చెక్స్ క్వాలిటీ చెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా? ఏమైనా సడలించినారా? అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంప్రూవ్ చేశారు. నువ్వు కంపేర్ చేస్తే ఏం చేయాలి? 19-24 మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెకింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, మా హయాంలో రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఏదైతే బేస్ తీసుకున్నారో 320 రూపాయలు, హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ వైబిలిటీ అని, మరి నీ హయాంలో 270 రూపాయలు 280 రూపాయలు నువ్వు తీసుకున్నావుగా. మరి కంపెనీలు 80-90% ఇవే కంపెనీలే కదా, ఆ రోజు ఇవే కంపెనీలు, ఇప్పుడు ఇవే కంపెనీలు. మరి సిట్ అనేది ఏర్పాటైతే దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో ఎవరికి తెలియట్లా. సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది బ్యాలెన్స్డ్గా నిష్పక్షపాతంగా చేయండి, సిబిఐ ఆధ్వర్యం, సిబిఐ ఇద్దరు ఉంటారు, స్టేట్ ఇద్దరు ఉంటారు, చేయండి అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెడితే ఏం పెట్టాలి? అసలు క్వాలిటీ అడల్టరేషన్కు స్కోప్ ఎక్కడుంది? ఉంటే చెక్ చేసే సిస్టమ్ ఉందా లేదా? అది సరిగా పనిచేయలేదా? అంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఏది అసలు లేనే లేదుగా. అవేమీ లేకుండా 19-24 మధ్య 2019-2024 మధ్య 20 కోట్ల లడ్ల దాకా అడల్టరేటెడ్. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమో జంతువులు కొవ్వనేస్తాడు. ఆ తర్వాత దాని మీదే మరీ సీరియస్ సుప్రీంకోర్టు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడతారు? సరికి వెనక్కు తగ్గి ఇప్పుడేమో ఇది తీసుకొస్తారు. అసలు నెయ్యే లేదంటారు, లేదా కొంచెం నెయ్యి ఉంది మిగిలిందంతా పామాయిల్ ఇది కలిపినారంటారు. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ పీక్. అసలు దానికి సంబంధించి మిగిలినవన్నీ నువ్వు ఏ బేసిస్ మీద ఉన్నాయంటే దానికి సమాధానం లేదు. పోనీ ఈ కంపెనీలు ఆకాశంలో చూపిపడినాయి, నీ హయాంలో కూడా ఉన్నాయంటే దానికి సమాధానం లేదు. పోనీ రేట్లకు సంబంధించి అంతకుముందు ఏమైనా నువ్వు 1000 రూపాయలు 2000కి తీసుకుంటానేవా, ఇప్పుడు 300 అనేది వైబిలిటీ కాదనడాక దానికి సమాధానం లేదు. ఇదే 319 కాకుండా ఒకవేళ 700కి చేసింటే ఒకేసారి ఇంత పెంచినారు కాబట్టి ఎంత కమిషన్ దాన్ని కూడా నిండొచ్చు. అంటే ఏదన్నా యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయడమో ప్రాతిపదిక పెట్టుకొని చేయడమో జరగాలి. పరకామణి కేసులో 75,000 రూపాయల డాలర్లు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడిన వ్యక్తి వాటితో పట్టుబడినాడు. దానికి సంబంధించి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి కేసు వెనక్కు తీసుకునేందుకు బదులుగా 14 కోట్ల పైగా రూపాయల విలువ గల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడనేది ఈరోజు కేసు. అది సాంకేతికంగా కరెక్టా తప్ప దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. క్వశ్చన్ చేయొచ్చు దాన్ని, కోర్టు ఈరోజు దాంట్లో కూడా వేలు పెట్టేట్టు దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్కడ జరిగిన దానికి సంబంధించి అది సాంకేతికంగా తప్పు అయితే ఎవరు ఆన్సర్ ఇవ్వాలో దాన్ని చూడవచ్చు. బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా? దానికి సింపుల్ ఒకటే, ఏది ఎవరి పేరు మీదన్నా రవికుమార్ అనే అతను కానీ ఆ వ్యక్తి ఎవరైతే